హలో స్టూడెంట్స్, చూస్తున్నారు కదా మనకి ఇప్పుడైతే ఏపీ కర్నూలు కోట ఎంబీబీఎస్ బీడీఎస్ యొక్క 2024-2025 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వాళ్ళు ఏంటంటే 3 అయితే రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ, నాట్ ఎలిజిబిలిటీ అండ్ పెండింగ్ లిస్ట్. బట్ ఒక టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెంటనే తీసేయడం జరిగిందో మరి ఏమో సంథింగ్ మనకైతే కనపడట్లేదు అనమాట వెబ్సైట్లో. సో మేము దాని నుంచి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నామంటే, సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అయితే పడకండి. మళ్ళీ వాళ్ళైతే పెడతారు, అందులో నో ఇష్యూ అయితే ఉంది. సో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 వైజ్గా రిలీజ్ చేశారు, 3 రిలీజ్ చేశాడు. ఎలిజిబిలిటీ లిస్ట్, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, పెండింగ్ వెరిఫికేషన్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి ఏంటంటే మీ నేమ్ ఎలిజిబిలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేదనుకుంటే మీది నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుంది, లేదంటే పెండింగ్ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఈ 2 లిస్ట్లో ఉంటుంది. సో ఈ 2 లిస్ట్లో ఉంటే మేము అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్గా ఏంటి మాకు ఏం టెన్షన్ వస్తుందంటే ఏం పర్లేదండి. సో ఇన్ కేస్ మీది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే ఓకే పర్లేదు, లేదు అంటే మాత్రం ఈ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ కానీ లేదంటే పెండింగ్ లిస్ట్లో కానీ చెక్ చేయండి. ఇన్ కేస్ మీది నాట్ ఎలిజిబిలిటీ ఆర్ పెండింగ్ లిస్ట్లో మాత్రం ఉంటే మీరు గ్రీవెన్సెస్ యాడ్ చేయొచ్చు అనమాట. మీరు మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి అది ఎలా అనేది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇదనమాట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది. సో మేము దాని ఒక స్క్రీన్ షాట్ మీకు పెడుతున్నాము. మేము ఒకటి మాత్రం డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయగలిగాం. సో ఫస్ట్ వన్ చూసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టైం ఇచ్చాడనమాట 2 PM 5th September ఆఫ్టర్నూన్ 2 PMలోగా మీరైతే మీ గ్రీవెన్సెస్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీది కనుక నాట్ ఎలిజిబుల్ ఆర్ పెండింగ్ లిస్ట్లో ఉంటే ఆ టైంలోగా కనుక మీరు చేయకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఇన్ కేస్ మీది నాట్ ఎలిజిబుల్ ఆర్ పెండింగ్ లిస్ట్లో ఉండి మీరు ఈ టైంలోగా చేయకపోతే గ్రీవెన్సెస్ అవన్నీ, సో మీరైతే నాట్ ఎలిజిబుల్ ఫర్దర్గా. సో ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఓన్లీ లాగిన్ అయ్యి మాత్రమే ప్రొవైడ్ చేయాలన్నమాట. అది కూడా ఇక్కడ నుంచి స్టూడెంట్ లాగిన్ నుంచి అవ్వాలి. అది కూడా మెన్షన్ చేశారు. ఈ స్టూడెంట్ లాగిన్ నుంచి మీరు అవ్వాలన్నమాట పర్టికులర్గా. అది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకోవచ్చండి. మీరు ఈ కేటగిరీ ఇవన్నీ కూడాను సపరేట్గా మేము ప్రైవేట్ వైజ్గా డిస్ప్లే చేస్తామని కూడా చెప్పాడు. అండ్ గ్రీవెన్సెస్ యాడ్ చేయడానికి కూడా ఒకటైతే ఇచ్చాడనమాట మనకి లింక్. సో నేను ఒకసారి చెప్తాను ఎలా ఏంటని. సో ఫస్ట్ చూసారు కదా, మీకు ఇక్కడ టికెట్ గ్రీవెన్సెస్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఒకటి గ్రీవెన్స్ టైప్, గ్రీవెన్స్ ఫర్ నోట్ ఫైల్ అప్లోడ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ఎన్ని తీసుకుంటున్నారు ఏంటి, లైక్ ఎన్ని ఉన్నాయి మీ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుద్ది నార్మల్గా. సో ఇది ఎలా అంటే ఫస్ట్ గ్రీవెన్సెస్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పర్సనల్ డీటెయిల్స్ కానీ, రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, స్పెషల్ కేటగిరీస్ కానీ సంథింగ్ ఉంటుంది అనమాట. మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కానీ పెండింగ్ లిస్ట్లో కానీ మీకు మెన్షన్ చేస్తారు. సో అప్పుడు ఏది ఉందో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు గ్రీవెన్సెస్ ఫర్ అంటే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, క్యాండిడేట్ ఫోటో కానీ ఇలా అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చిన్న మీ నోట్ అయినా పెట్టాలంటే పెట్టచ్చు, లైక్ ఏమైంది ఏంటి మిస్టేక్ అయితే ఇంకా మీరు చూస్ ఫైల్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఫైల్ అప్లోడ్ చేయడానికి ఇచ్చారు. సో టెన్షన్ పడకండి. సో మొత్తం అవుతుందన్నమాట. అర్థమైంది కదా. సో మీరైతే ఈ పైన చూపించిన ప్రకారంగా మీ గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాలి 5th September 2 PM లోపు, మధ్యాహ్నం 2 గంటల లోపు. చేసిన తర్వాత మళ్ళీ అంతా వెరిఫికేషన్ చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మళ్ళీ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు చూసారు కదా, మనకు వన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం రిలీజ్ అయితే మాత్రం మేము వెంటనే మీకు కాలేజ్ వైజ్గా మేము కట్ ఆఫ్ అవన్నీ ఎక్స్పెక్టెడ్ అవన్నీ అయితే మేము పెడతాము. సో మా యొక్క ఛానల్ నుంచి కానీ, టెలిగ్రామ్ నుంచి కానీ, మా ఫ్రీ మెంటర్షిప్ నుంచి కానీ మీరు అప్డేటెడ్గా ఉండండి. అండ్ మేము రిలీజ్ అయిన వెంటనే మేము వీడియో చేసి మీకు పెడతాం. సో ఇదనమాట ఇవాళ ఈ అప్డేట్. సో టెన్షన్ ఏం లేదు, మీరు ఇలా గ్రీవెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎందులో నాట్ ఎలిజిబుల్ కానీ పెండింగ్లో ఏది మెన్షన్ చేస్తే దాని గురించి. మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మేము మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.